ఇక అనంతపురం జిల్లా సింగనమలలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. రాయలసీమలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. రాయలసీమపై చంద్రబాబు సవతి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు లాయర్లు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 1937లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కర్నూలుకు శాశ్వత హైకోర్టును ఉండాలి అని చెప్పేసి అప్పట్లో ఆ ఒప్పందం చేసుకున్నారు. సరే, కాలక్రమేణా దాన్ని ఏదో పక్కకు పెట్టేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన తర్వాత ఇంతవరకు ఎటువంటి ప్రపోజల్స్ కానీ ఏమీ పంపకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య వచ్చారు లోకేష్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు వచ్చి ఏం చెప్తా ఉన్నారు? కర్నూలులో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తాము అంటున్నారు. దానివలన రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదు. సర్క్యూట్ బెంచ్ను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. శాశ్వత హైకోర్టు బెంచి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు శాశ్వత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తారా? చేయండి రాయలసీమలో, లేకుంటే మాకు సర్క్యూట్ బెంచ్ వద్దు. హైకోర్టు ఏర్పాటు చేశారు పోయిన గవర్నమెంట్లో. హైకోర్టు ఇక్కడ ప్రకటించిన వెంటనే, ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే హైకోర్టును తీసేసుకుంది. అక్కడ లా యూనివర్సిటీ వచ్చింది. లా యూనివర్సిటీని ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ప్రారంభించినారు. అది కూడా తీసుకొని పోయి ఈరోజు అమరావతిలో పెడుతున్నారు. ఇక్కడ వచ్చిన ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, దాన్ని కూడా తీసుకొని పోయి మంగళగిరిలో పెట్టినారు. అంటే రాయలసీమ వాళ్ళ మనుషులు కాదమ్మా మేము? మాకి హక్కులు లేవా? మేమేమన్నా సౌతి తల్లి కొడుకులా?